నర్సాపూర్ చౌరస్తా అనుకుంటా ఆల్మోస్ట్. ఇక్కడ ఒక మహత్తరమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమము గత సంవత్సరం నుంచి 2023 జనవరి నుంచి మమత నగేష్ అన్న దంపతుల కుమారుడైనటువంటి జయచందర్ జై అంటేనే విజయం అని చూపించినటువంటి ఆ అబ్బాయి ఒక చిన్న వయసులో తన తల్లిదండ్రి అంటే ఎలా పెంచితే పిల్లలు అదే విధంగా పెరుగుతారు అనడానికి నిదర్శనం ఇది. భోజనం అనేది ఎవరికైనా కడుపు ఆకలి అంతే ఉంటుంది. కడుపు నిండిన తర్వాత చాలు అనేది ఒకటే భోజనం. ఏది కూడా ప్రపంచంలో ఏది ఇచ్చినా కూడా చాలు అని అన్నారు. ఒక భోజనం కడుపు నిండా పెడితే ఇక చాలు, ఎంత వడ్డించినా ఇక తినం మేము కడుపు నిండింది అనేది ఒక భోజనమే. అది అత్యున్నతమైనటువంటి దానం. అది ఆ కార్యక్రమం నిర్వహిస్తూ గత 12 నెలలుగా 11వ నెల అంటే 12వ నెల పూర్తి చేసుకుంటే జనవరి వస్తుంది కాబట్టి ఈరోజు 5 క్వింటాల బియ్యంతో 4 చోట్ల ఈరోజు 125 కేజీస్తోని అంటే 500 కేజీలతో ఈరోజు 5 క్వింటాలతో బియ్యం భోజనం వడ్డించాలి. అన్ని అంటే మామూలుగా ఏదో అన్నం పప్పు పెట్టాలని కాదు, అన్ని భోజనం మనం ఇంట్లో ఎట్లా తింటామో అట్లానే పబ్లిక్ సర్వీస్ చేస్తూ దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఒక ఏదో ఒకటి చెయ్యాలని ఆతృతతో ముందుకు వచ్చినటువంటి జయచందర్కి ఎక్కడోనా సారీ ఈ అబ్బాయిని ఇంట్రడక్షన్ చేయాలి, నాది కాదు. ఈరోజు నేను రావడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత చిన్న వయసులో తల్లిదండ్రి స్ఫూర్తితో, తల్లిదండ్రి కూడా ఆల్రెడీ సంఘాల్లో సేవలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ స్ఫూర్తితో పిల్లల పెంపకం అదే విధంగా ఉంటుందని చూపించినటువంటి ఈ బాబు కన్నా తల్లిదండ్రి అదృష్టవంతులు అని నేను అనుకుంటున్నా. అంత మంచి కొడుకుని కన్నందుకు తన వంతు భాగస్వామ్యం సమాజంకి ఏదో కొంత చెయ్యాలి, ఏదో ఒక మార్పు రావాలి, నా వంతు నేను సేవ చేయాలి అనుకొని ముందుకు వచ్చినటువంటి తన సొంత ఖర్చుతో ఈ ప్రతి నెల భోజనం పెడుతున్నటువంటి ఆయనకి, ఆయన కుటుంబానికి కూడా అన్నదాత సుఖీభవ అంటాం మనము. ఎవరమన్నా భోజనం చేయగానే ఈరోజు భోజనం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళ తరపు నుంచి అన్నదాత సుఖీభవ అని నేను కూడా తెలియజేస్తున్నాను. ఇంత మంచి అవకాశాన్ని తీసుకొని మాకెవరికి దక్కనటువంటి పని మీరు చేస్తున్నారు. ఆ పుణ్య కార్యక్రమంలో మా వంతు భాగస్వామ్యం ఈరోజు ఒక నలుగురికి మీరు సొంత ఖర్చులతో చేసుకునే కార్యక్రమంలో మా వంతు మా చేతులతో వడ్డించే అవకాశం దొరికినందుకు కూడా మేము సంతోషిస్తున్నాము. ఈరోజు మా సోదరులందరూ కూడా ఇక్కడికి రావడం మాకు ఆనందంగా ఉంది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు మీడియా సోదరులు ఇలాంటి సేవా కార్యక్రమాన్ని చూపించాలి తప్పకుండా అని ప్రతి ఒక్కరు ఇక్కడ ముందు ఉన్నటువంటి మైకులు ప్రతి ఒక్కరు కూడా విన్నవించుకుంటున్నా. ఇలాంటి సమాజ సేవలో ముందుకొచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది ఏమో వెనకాల నుంచి సహాయం చేసేవారు మా ఆర్యవైశ్యుల్లో, కొంతమంది ముందుకొస్తారు. ముందుకొచ్చిన వాళ్ళకు వెనకాల నుండి సహాయం చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆర్యవైశ్యులు అంటేనే దానాలకి, ధర్మాలకి, అన్నదానాలకి పేరుగాంచినటువంటి వాళ్ళు. గుళ్ళు గోపురాలు ఎక్కడున్నా అక్కడ భోజనం పెట్టేది ఆర్యవైశ్యులు దేవాలయాల దగ్గర అనేది నిరూపించి ఆల్రెడీ తెలిసినటువంటి విషయమే. కానీ ఇలాంటి చోట చాలా మంది ఆకలితో ఉన్నవాళ్ళు, అంటే కూలీ పనికి వెళ్ళే వాళ్ళు కానీ, దారిలో ఎక్కడి నుంచో ఊరు నుంచి వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు, భోజనానికి ఇబ్బంది అయిన వాళ్ళకి మంచి భోజనం వడ్డిస్తున్నటువంటి వీరికి, వీరి కుటుంబానికి కూడా మళ్ళీ ఇలాంటి అదృష్టము ఇంకా మళ్ళీ దొరకాలి. మీరు భోజనం పెట్టి ఇంకా చాలా మంది తినాలి అని ఈ భగవంతుడి ఈ శక్తిని వారికి ప్రసాదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యురాల్ని, అదృష్టవంతురాలిగా భావిస్తూ జై హింద్.